ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పలు మార్పులతో తాజాగా జట్టును ప్రకటించింది టీమిండియా. అయితే ఇందులో హైదరాబాదీ సిరాజ్ ను మెయిన్ స్క్వాడ్ లోకి కాకుండా నాన్ ట్రావెల్ రిజర్వ్ గా ఎంపిక చేయడంపై తీవ్రంగా విమర్శలొస్తున్నాయి. బూమ్రా స్థానంలో సీనియర్ పేసర్ సిరాజ్ ను తీసుకోవాల్సింది పోయి కుర్రాడిగా ఉన్న హర్షిత్ రాణాను తీసుకోవడం అవసరమా అంటూ తిడుతున్నారు. ముఖ్యంగా గంభీర్ పై విమర్శలను ఎక్కుపెట్టారు. గంభీర్ ఏకపక్షంగా స్వార్థంతో నిర్ణయాలు తీసుకుంటున్నాడని, అతడు ఐపీఎల్లో తాను ప్రాతినిధ్యం వహించిన కేవలం కేకేఆర్ ప్లేయర్స్ ను మాత్రమే సెలెక్ట్ చేస్తాడని విమర్శలు గుప్పిస్తున్నారు. టీమిండియా ఇంగ్లాండ్ వన్డే సిరీస్ తో హర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తొలి వన్డేలో 3 వికెట్లు పడగొట్టిన రాణా రెండో వన్డేలో 1 వికెట్ దక్కించుకున్నాడు. అయితే అతడికి దుబాయ్ పిచ్లపై ఆడిన అనుభవం లేదు. ఈ నేపథ్యంలో దుబాయ్ పిచ్లపై సిరాజ్ బాగా బౌలింగ్ చేస్తాడని, అతడినే బూమ్రా స్థానంలో తీసుకోవాలని పలువురు సూచనలు చేస్తున్నారు. భారత క్రికెట్లో ఏకపక్షంగా స్వార్థంతో నిర్ణయాలు తీసుకోవడం బాధాకరం. సిరాజ్ కు జట్టులో స్థానం ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయం. జట్టులో 5 స్పిన్నర్లు అవసరమా? ఒక స్పిన్నర్ కు బదులు సిరాజ్ ను తీసుకుంటే సరిపోయేది కదా. అసలు యశస్వి జైస్వాల్ ను ఎందుకు పక్కన పెట్టేశారు? సుందర్ స్థానంలో యశస్విని తీసుకుంటే బాగుండేది కదా అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.